అంటున్నా. ఇప్పుడు అలాంటి దూరం పెట్టేటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన నన్ను మామ అంటాడు, నేను వాళ్ళని మామ అంటాను. ఇప్పుడు నా పక్క పొంటి పద్మశాలీలు ఉన్నారు, గౌలోళ్ళు ఉన్నారు. మామ నేను పిలుస్తా, అత్తమ్మ నాన్న పిలుస్తా, నన్ను అల్లుడు అని పిలుస్తారు. అన్నప్పుడు మా ఊళ్ళో పద్మశాలీలు చాలా మంది, పద్మశాలి అందరు నేను ఏం చేస్తానంటే అన్న తమ్ముడు అక్క మనవాడు. మా శివ మాలకుడు మనకు సంబంధించిన ఆయన, నేను వాళ్ళ ఇంట్లో అన్నం తినలేదా? ఎందుకు తినం? ఆయన నా ఇంట్లో అన్నం తినలేదా? మరి నేను అక్క అని పిలుస్తా వాళ్ళ అమ్మ. మరి ఇప్పుడు వాళ్ళు మాలోళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా కులాలు ఎక్కడి? ఇప్పుడు మీరు ఒక కొత్తగా వచ్చి కులాలు ఒక్కొక్క అడ్డుగోడలు పెట్టి కేవలం స్వార్థం కోసం అంతే. గౌలోళ్ళు పెళ్లి చేసుకోలేదా రెడ్డిలను? ఇప్పుడు మా ఊర్లో రెడ్డిలు కూడా 300 కాపుల వేల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అందరు సమానమే కదా అన్న. అది ఇది ఒక్కడే కాదన్న. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమంటారు, మీకు ఇంత అహంకారం ఎందుకు, పెళ్లి చేసుకుంటే చేసుకోవద్దా రెడ్డి అమ్మాయిలని మాట్లాడతారు. మరి అందరు సమానమే, అందరికి పోతే బ్లడ్ వేస్తుంది కదా, మరి రిజర్వేషన్లు ఎందుకు? ఇప్పుడు ఎవరు నష్టపోతారు? ఇప్పుడు ఇక్కడ 75 ఏళ్ల నుంచి రిజర్వేషన్ లేదు ఎవరికి? రెడ్డిలకే. మరి ఓసీలకి రిజర్వేషన్ లేదు. అరే చచ్చిపోతారు రా పిల్లలు, మెరిట్ ఉన్న పిల్లలు మెరిట్ లేక ఏడుస్తారు. ఏంది నాన్న? ఇప్పుడు మా తమ్ముడు ఉంటాడు పాపం, 76% వచ్చిన మెరిట్ స్టూడెంట్. ఒక ఆయన పాపం అనద్దు పాపం, వాడు స్కూల్కే రాడు, మనకు చదివే రాదు, మనకి ఎట్లా వచ్చింది అంటాడు. మరి వాడు ఏడుతా ఉన్నాడు, ఏం చేయాలా? అక్కడ ఉన్న సార్లే చెప్తా ఉన్నారు, ఈ గవర్నమెంట్లు ఇట్లా పాడబడ్డాయి, మేమేం చేయాలని. మెరిట్ స్టూడెంట్ మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న సార్లే అన్నాడు. నేను ఒక 10 సంవత్సరాలకు ఇక్కడ ఒక కరీంనగర్లో ఎస్ఆర్ కాలేజ్ దానిలో పనిచేసిన వైస్ ప్రిన్సిపాల్ గా. రియలే కదా, మరి వాస్తవం కూడా అదే కదా. ఎంతమంది ఏడతారా, ఎంతమంది చచ్చిపోతారా రెడ్డి బిడ్డలు? వీళ్ళ గురించి కదరా నువ్వు మాట్లాడాల్సింది. పేద బీసీలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడాల్సిందే, వాళ్ళకి అధికారం కావాల్సిందే, వాళ్ళకి 42% రిజర్వేషన్ రావాల్సిందే. ఎవరు అడ్డుకుంటారు? దొంగ ముండ కూడా గివారా నువ్వు మాట్లాడేది? తెల్లారులేస్తే రెడ్డిని చెప్పుతోని కొట్టుర్రి, నోటు ఉచ్చబోసిరి, చేతులు ఉచ్చబోయిరి, గివా నువ్వు మాట్లాడేది? అన్నింటిలో ఎవరా అమ్మ నాన్న కరెక్ట్ పెంచలే? అవులా దేడ్ది మాకు నాకు కొడతా రెడ్డి కోట ఉన్నలు రెడ్డిలు ఉన్నారు, బాగున్నారు. ఏం పీకిరా? మాకేం చేసిర్రు? పేద రెడ్లకు ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి మాకేనా పీకి ముళ్ళగట్టినారా? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నాకు కొడక. ఎలా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీకి చేస్తావు, ఇటు జర్నలిజం చేస్తావారా? అసలు నీ పనేంద్రా? శివరాం రెడ్డి అంటాడు, ఒక 6 ఎకరాల భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటాడు తెల్లారులెత్తే. అటు మా కెమెరామెన్ అడుగు, నేను పొలం దున్ననా? 20 పొలం దున్ని గొర్రె కొడతా, నేను నాటు వన్ చేస్తా, నేను ఒడ్లు ఎక్కి ఒడ్లు పెడతా. నువ్వు ఒడ్లు పెడతావారా? నువ్వు నీకు ఒక్క ఒడ్డు ఎక్కరా? వాళ్ళని మందిని మూస్తున్నావా రెడ్డిలో? వాళ్ళని ముంచావా మేము? అవులా తెల్లారు లేక నీకు ఇదే పనారా? ఎమ్మెల్సీ ఎందుకు గెలిచినవరా నువ్వు? దేనికోసం గెలిచినావు? నీకు ఓట్లేసింది ఏంది? నిరుద్యోగ సమస్యలు మొత్తం పక్క పెట్టమని చెప్పిరారా? బొచ్చడి సమస్యలు లేరా? గ్రౌండ్లకు రా, గ్రౌండ్లో తిరుగు. ఆ అక్కడ హైదరాబాద్లో ఓ స్టూడియో కట్టుకొని ఆ స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నావారా? అవునా నా కొడుకు? ఓ చిల్లర్లు ముండా కొడుకు, చిల్లర్లు లా నా కొడుకు అంటాడు. తీర్మాన్ మళ్ళీ నీకు సాయం చేసిన, తీర్మాన్ మళ్ళీ నీకు సాయం చేసిన అంటాడు. ఏం సాయం చేసినరా? నాకట సాయం చేసినట్టే కౌశిక్ రెడ్డి నా కెమెరామ్యాన్ కొట్టిన చూసినావా? దొంగలు ఊరు పంచుకున్నట్టు కొడితే నేనంటే తీర్మాన్ మళ్ళీ దగ్గర నేను పోయినట్టు, నేను పోయి సాయం పొందినట్టు. ఇజ్జత్ మాన ఉండాలి. చెప్పు తీసుకొని కొడతాను లా నా కొడుకు అన్నోడిని. తీర్మాన్ మల్లన్న దగ్గరికి నేను పోలేదు, నాకు ఫోన్ చేసి కాలో సీనన్న నిన్ను రమ్మంటాడు తీర్మాన్ మల్లన్న అని కాలో సీనన్న ఫోన్ చేస్తే పేనా అవదని చెప్తాను. కాలో సీనన్న అడుగు, కాలో సీనన్న ఫోన్ చేస్తే నేను వీడు నాకు పీక్ పెడతాను వేనారా? వీడు వారికి పోతే వీడు కౌశిక్ కానీ ఇంతున్నారా అంటున్నారా అని మాట్లాడితే వాడు నా మీద కేసు పెట్టిండు. మరి దానికి డ్యామేజ్ సూట్ వేసిన, డిఫర్మేషన్ సూట్ వేసిన, మరి అదంతా నేనే కదరా చేసుకుంది. నాకేం సాయం చేసిండ్రా? వాడే 5 రూపాయలు అట్టుకొని బాపతి గారు. ఈ రెడ్డిలకు కూడా ఇజ్జత్ మాన ఉండాలా? ఎందుకు సాయం చేస్తారండి ఇలాంటి లుచ్చనా కొడుకులకు? నేను మాట్లాడినా రెడ్డిలతో, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో, కొండ విశ్వేశ్వరతో మాట్లాడినా. ఎన్నిసార్లు ఆడియో కాల్ ఉన్నాయి బిడ్డ, బయట పెడతాను. నువ్వు ఎన్నిసార్లు ఆఫీసులకు పోయినావు, ఎన్నిసార్లు పైసలకు వచ్చినావు, అందరికి ఫోన్ చేసి చెప్తా. ఇంకా సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి అన్నాడు. నువ్వు నీకు ఇజ్జతి మానం ఉంటే నీకు ఇప్పుడు రెడ్డి వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆ ఫోన్ పేలు స్కాన్లు పెట్టుకొని వాళ్ళకి స్కాన్లు చేసారు, ఆ లైవ్లో మొత్తం స్కాన్లని మా ఉల్టా మాకు పైసలు ఇయ్యరని చెప్పు. వీడు ఓట్లు వేస్తాంటాడుగా, వీడే కొట్టు వాళ్ళకు రెడ్డిలో కొట్టు. నువ్వు గంత పెద్ద తీసుమార్కాను అయితే ఇలా కొన్ని వేల కోట్లు సంపాదించిన పాడుకో. మనిషికి ఒక 50,000 1,00,000 బీసీలకి, పేదోళ్ళకి, లేని వాళ్ళకు సాయం చేస్తేంద్రా? వాళ్ళు తలుచుకుంటారు కదా. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నాడు, రెడ్డి కులస్తులకు న్యాయం చేసిండా? ఎట్లా చేస్తే ఇప్పుడు అదే కాదు. ఒక నాయకుడు అందరికి న్యాయం చేస్తారు సమానంగా. ఒక కులానికి న్యాయం చేస్తే ఆయన దేవుడు అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి?
ఎట్లా చేస్తా అట్లా చేయడానికి సాధ్యం కాదు కదా. మరి ఇప్పుడు ఏం అది కాదు మాట్లాడతావు? వాడికి నా కొడుకు ఎమ్మెల్సీ ఉంది, సిగ్గు లేదు ఒకరు మాట్లాడడానికి. ఎమ్మెల్సీ కదా నువ్వు. నువ్వు ఎమ్మెల్సీ చెప్పు అసలు ఫస్ట్. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నువ్వు బీసీ అంటాను. అసలు బీసీ కాదు అసలు. సరే నువ్వు బీసీ అంటున్నావు, అసలు నీ బీసీలకు పలానా పని చేసినావు చెప్పు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తుందాం పలానా సాయం చేసి. ఏ స్టేట్మెంట్? హాస్పిటల్ రెడ్డి సంస్థలు రెడ్డి నేను పెట్టుకోగా రెడ్డి వచ్చి నీకు అడ్డం అన్నాడు అక్కడ. నువ్వు విద్యా సంస్థలు కట్టి బీసీలందరికి ఫ్రీ ఇయ్యి. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయిగా ఇయ్యి. ఓ టీఆర్పీ అని పెట్టి ఓ తాపు వేషం వేసుకుంటా 1000 కోట్లు దోచుకుంటా అదో బ్యాగు ఇదో బ్యాగు మల్లారెడ్డి దగ్గర బ్యాగు ఆడో బ్యాగు తెచ్చుకుంటా డ్రామా చేస్తున్నావా? బీసీ కార్డు పెట్టుకొని నువ్వు బీసీవా? నువ్వు పటేలు, నువ్వు దొరవు, నువ్వు బీసీలను మోసం చేసుకుంటా డ్రామాలు చేస్తున్నావా? వాళ్ళు పటేల్ అంటారు. పటేల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బీసీ పటేల్ ఎక్కడ కానీ మున్నూరు కాపాలందరూ పటేల్ అని పిలుస్తారు అందరూ. వెల్మూలని తిట్టుడు అయిపోయింది, ఇప్పుడు రేటులకు వచ్చింది. మళ్ళా ఏం చేయాలి? మళ్ళీ వేసాం ఈ టీఆర్పీ అనేది టీఆర్పీ పెంచుకుంటానికి కోసమే ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తాడు నాకు పార్టీ ఉన్నదని. మంచి మంచోళ్ళు పార్టీలు పెట్టిరు బిడ్డ, మంచి వాళ్ళు పార్టీలు పెట్టిర్రు, కనుమరుగు అయిపోయారు, ఇలా విలీనం చేసిపోయారు. ఎవరు ఏ పార్టీ పైసలు ఆ పార్టీలు. ఫస్ట్ లీడర్ కావాలి అంటే జనాలలో ఉండు. నువ్వు ఫస్ట్ జనాలకు రా, సేవ చేయి. ఈ లుచ్చా మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. లుచ్చానా కొడుక కులాన్ని తిరుగుతావా? కులాన్ని రెచ్చగొడతావా? దయచేసి పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఇట్లా రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వారేయాలి. కులాన్ని రెచ్చగొడతాడు, రెచ్చిపోతాడు, ఏమైనా వేస్తాడు రేపు పొద్దున. ఎవరు బాధ్యత? అదే నేను చెప్పేది అన్న, గ్రామాలలో ఉల్లైతే ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నావు అక్కడ అంత మంచి కలిసి ఉన్న విధంగా కులాల కుంపట్లు పెడితే ఇలా బీసీలు ఓసీలను కొట్లాడుకుంటే రక్త ప్రాంతం అయితే నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ అర్థం ఉందా నీకేమన్నా? ఇంటి పక్క పోతే చాలా నా ఇంటి ముందర గౌలోళ్ళు తెల్లారితే వాళ్ళ అన్నం మేము తింటాం. వదిన ఏం కూర అంటావు? నాకెత్తది, మా కూరలు వాళ్ళకెత్తాం రా. సిగ్గులేని పాడుతావు గిఫారా నువ్వు మాట్లాడేది? అవులా నా కొడుక? ఇజ్జత్ ఉండాలి కొద్దిగానన్నా మాట్లాడేటప్పుడు. ఏం మాట్లాడుతున్నావు రా? నువ్వు మొగను అయితే రేపు నిలబడి ఓట్లకు రా. నిజంగా చెప్తున్నా, వీడియో చెప్పులతో కొడతా ఉంటాను కదా. నువ్వు నిలబడితే వీళ్ళందరూ కలిసి చెప్పులతో కొడతారు. జూబిలీస్ డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్ కూడా రాదు. నువ్వు అంటావు కదా రెడ్డి వాళ్ళు తరిమి కొట్టాలని అంటావు కదా. మరి రెడ్డి వాళ్ళు నిజంగానే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నావు. రెడ్డి వాళ్ళు ఇప్పుడు విద్యా సంస్థలు ఉన్నాయి, దానిలో బీసీలు లేరా? బీసీలు ఎక్కువ పనిచేస్తారు. అలా లెక్చరర్లు ఉంటారు, ఆయాలు ఉంటారు, చపరాసులు ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు. వీళ్ళంతా మాక్సిమం బీసీలు ఉంటారు. నిజంగానే వీడన్న విధంగా కనుక చైతన్యమై రెడ్డిలంతా కూడా ఒక రెడ్డి జాగృతి ఒక పిలుపునిచ్చి రెడ్డి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో మొత్తం ఓన్లీ రెడ్డిస్ ని పెట్టుకోమనంటే ఇలా బీసీల పరిస్థితి ఏం కావాలి? నువ్వే అంటున్నావు కదా రెడ్డిలకి అన్ని సంస్థలే అని. మరి ఆ సంస్థలలో వాళ్ళు వీళ్ళే పెట్టుకుంటే. అరే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా నేను నీకు. ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ వరదారెడ్డి ఉంటాడు పాప. ఆయన గవర్నమెంట్ టీచర్. ఆయన రిజైన్ చేసి ఒక ట్యూటోరియల్ పెట్టుకున్నాడు వరంగల్. అన్న చెప్తా, నేను అన్న ట్యూషన్ పోయినా, వరదారెడ్డి ట్యూషన్ పోయినా, ఫిజిక్స్ పోయినా, తిరుమల ఒకసారి అంటే ఆయన దగ్గర కెమిస్ట్రీ పోయినా. వాళ్ళు నేను చదువుకున్న రోజులు ఇంటర్మీడియట్ చదువు లోపల వాళ్ళు విపరీతంగా కష్టపడి 4 గంటలు అన్న వరదారెడ్డి 4 గంటల క్లాస్ స్టార్ట్ చేసి నేను 4 గంటలకు పోయేది. మరి మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి అని చెప్పి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుండి ఒక ట్యూటోరియల్ పెట్టి చాలా మంది విద్యావంతులను తయారు చేసి ఇలా విద్యా సంస్థలు పెట్టిండు. ఆయన కష్టపడి వచ్చింది కదా, మందిని ముంచి వచ్చిండా నీలాగా. అట్లా దాసరి మనోహర్ రెడ్డి ఉంటాడు, ట్రినిటీ అధినేత. ఆయన కూడా సేమ్ ట్యూటోరియల్ పెట్టి చిన్న స్థాయి నుంచి కష్టపడి మంచి విద్యను అందించి మంచి ఒక సిస్టమేటిక్ గా స్కూళ్లను డెవలప్ చేసుకొని ఇవాళ విద్యా సంస్థలు పెట్టిండు. ముంచి వచ్చిండారా? యూజ్లెస్ వేలో గివారా నువ్వు మాట్లాడే మాటలు? ఇలా మేధావి వర్గం అంతా ఎక్కడలేదురా? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక, రిజర్వేషన్ లేక అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వదిలేరా? అక్కడ అమెరికా వాడుకుంటలేదా రెడ్డి వాళ్ళను? వాళ్ళ తెలివినంతా వాడుకుంటలేరా వాళ్ళ కంపెనీలలో? దొంగనా కొడుక గిదారా నువ్వు చేసేది? ఇవాళ కలెక్టరేట్ ఆఫీసులో మొత్తం వాళ్ళే, మొత్తం బీసీలే ఉన్నారు కదా. అది మాట్లాడేదేం రా? రెడ్డి లెక్క అన్నారా? రెడ్డిలకు నౌకర్లు ఉన్నారా? పిల్లలు ఎత్తలేరు ఒకడు రెడ్డిలల్లా. మస్తు మంది పిల్లలు ఇవ్వకుండా 35-40 సంవత్సరాల వయసు కూడా ఉన్నారు, చదువుకొని ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వ్యవసాయం బాగా వర్షాలు పడి భక్తులని ఏమి లేకుండా పోయినాయి. ఎక్కువ శాతం ఎవరు వ్యవసాయం చేస్తారని రెడ్డిలు చేస్తారు. పత్తి ఎరితే ఆ పత్తి వలుగుతే వర్షం వస్తే మొత్తం బ్లాక్ అయితే మార్కెట్ తీసుకపోతే ఇది బ్లాక్ ఉన్నది, తేమ ఉన్నది అని చెప్పి ఆ రేటే పెట్టలేదు. ఆ కొడుకునేం చదివేలా, పిట్టనేం చదివేలా, పెళ్ళి ఏం చేయాలరా? మళ్ళీ రిజర్వేషన్లు ఒకటి 96% అయితే క్వాలిఫై. మరి 7 చదవాలరా వాడిగా?
ఏమంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ పట్టుకుంటాడు. ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందాలి? దొంగరా కొడుకు ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఓరు లేకపోతావు గిదారా నువ్వు మాట్లాడేది? 7% లేరు, పిరికడ మందు లేరు. చెప్పు తీసుకొని కొడతా నా కొడుకు. ఇంకొకసారి మాట్లాడితే నీ భాగవతం ఒక్కొక్కటి రెడ్డిలందరికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడెక్కడ పైసలు తెచ్చినావు అన్ని బయట పెడతావు. దొంగ నా కొడుక ఏం మాట్లాడతాను రా? నీకు స్టూడియో పెడతా కెమెరా కొనిచ్చింది ఒక రెడ్డి ఆయనే, మర్చిపోయినా వారా? బిచ్చం ఆడుకొని ఇలా తురుంకాను అయిన వారా? ఓ పార్టీ పెట్టే రేంజ్కి ఎదిగి ఏనంగా వచ్చినావు నువ్వు? అడుకున్న పైసలతోనే కదా. అదే అన్న నువ్వు పెట్టిన ఛానల్కి బుడ్డ అంత బుడ్డ నాకేమన్నా జూబ్లీస్ బంజారాల్స్ ఉన్నాయా? నాకేనా స్టూడియో నీ లెక్క ఉప్పల్లో కట్టుకున్నా? నా స్టూడియో నీ లెక్క అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టినా హైదరాబాద్ చుట్టుపక్కల 200 ఎకరాలు నాకు. నీ దగ్గర మంచి చెప్పిండు నాకు. అరే నిజాయితీ ఉండాలిరా, కొంచెం అన్న మాట్లాడితే సిగ్గు మానం ఉండాలిరా. అన్నం తింటానవా పీ తింటానవా? తెల్లారులేస్తే ఏం మాట్లాడతాను రా? దొంగలకు చెప్పుతాను కొడతావా? చేతులు ఉచ్చవత్తరా? నువ్వు లీడరు, నీదో బతుకుతాను. మీ అమ్మ నాన్న అడుగురా, ఇది కరెక్టా నువ్వు మాట్లాడేది? నోట్లు ఉచ్చవత్తరు అనేది, చేతులు ఉచ్చవత్తరు అనేది చెప్పుతాను కొట్టేదని మీ అమ్మ నాన్న అడుగు. మీ అమ్మ నాన్న అంటే నాకు గౌరవమే, పెద్దోళ్ళు నాకు సంస్కారం నేర్పిర్రు. స్టూడియో ఉన్నది కదా అని చెప్పి ఇవ్వాలని పడితే వాళ్ళే నానా బూతులు తింటావా? దొంగ నా కొడుక గిదా. దయచేసి బీసీలకు చెప్తా ఉన్నా, వీడియో పెద్ద చోరు అది నేనంటలేను, బీసీలే అంటారు. బీసీ లేరన్నా అసలే. మిమ్మల్ని వాడుకొని అంతే మాలస్తులను మాదిగ కులాలను వాడుకొని వీడు ఏషం వేసిండు. వీళ్లకు రాజాధికారం తగ్గించుకుంటానికి ఏషం ఎత్తాడు వీడు. మీకు బీసీలకు ఉరగబెట్టేది ఏం లేదు. మీరు నమ్మకూడదు, దండం పెట్టి చెప్తున్నా. ఇలా బీసీలు వేరు కాదు, రెడ్డిలు వేరు కాదు. అత్యధిక పేదలు రెడ్డిలే ఉన్నారు రా నాయన. అడక తింటా ఉన్నారు, కాలేజీలలో బాత్రూమ్ కడుగుతారు, సెక్యూరిటీ గార్డ్ పని చేస్తారు, పిల్లలకు జాబులు లేవు, ఉద్యోగాలు లేవు. వాళ్ళకి అసలు పంట పొలం చేస్తే ఏం మిగులుతుంది? 2 ఎకరాలలో ఏం మిగులుతుంది? ఇప్పుడు మనం పేరు గేరెడ్ నాకున్నంత ఏషం వేసి అడుక్కొని ఏషం వేసి ఇలా 1000 కోట్లు సంపాదించుకున్నారా? వాళ్ళకి ఆర్టీలు ఇవ్వలేదురా. దొంగ నా కొడుక ఇది లుచ్చనప్పుడు. దయచేసి బీసీలు ఎవరు కూడా ఈ దొంగని నమ్మద్దు. మీకు 42% రిజర్వేషన్ రావాలా? 40 కాదు 50% రాని అన్న. 50 కూడా 60% రాని, బీద వాళ్ళకు రావాలి. ఇలాంటి మున్నూరు కాపన కార్డు పెట్టుకున్నటువంటి ధనవంతులకు రావద్దు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు, రెడ్డిలల్ల ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఎకనామికల్ గా ఎవరైతే బ్యాక్ ఉంటారో వాళ్ళకు రిజర్వేషన్ 100% కల్పించాలి. దానికి తప్పులేదు. ఇది పొలిటికల్ లీడర్ మాట్లాడాల్సిన విషయం. అది కాకుండా ఇది అది అని మాట్లాడితే లుచ్చ నాకు నీ గురించి మాట్లాడి నాకు గొంతే పోతుంది. దొంగ నా కొడుక. అసలు వాస్తవానికి అన్న తీర్మానం వల్ల గడుకొకసారి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, మే ఛానల్ వాళ్ళు కానీ, నాయకులు కానీ పేరు తీయద్దన్న. తీస్తే పెద్ద పెద్ద హైలైట్ చేస్తాను. అసలు ఈ లుచ్చ నా కొడుకు రెడ్డి యూట్యూబ్ ఛానల్ అని తిడతాడు. ఆ చిల్లర గారితో నా మీద వీడియోలు చెప్పిస్తాడు అన్న. మీకు అర్థమైందా ఈ విధంగా? ఎందుకంటానంటే తీర్మానం వల్ల అనే వ్యక్తి రాష్ట్రపతిలో మర్చిపోతాను, బీసీలు కూడా మర్చిపోతాను. ఒక హైలో ఒక తిట్టు తిడితే తీర్మానం వల్ల అంటారని. నిన్న కరుణాకర్ అన్న సర్పంచ్ వచ్చింది కదా పద్మశాలి, నేను చూసి బాగా మాట్లాడండి ఆయన. వాడు మనిషిగా తీర్మానం ఇంకా అది పెట్టలే పెడతా. వాడు మనిషిగా తీర్మానం కదా, అది మాట్లాడే పద్ధతే కాదు. వాడు ఎమ్మెల్సీ గెలిచిండు, నిరుద్యోగుల కోసం ఫైట్ చేయమని. ఫస్ట్ కులాలను కుంపటి పెట్టి కొట్లాడుకుంటా దేశం వేయగాను. పల్లెటూర్లలో మంచిగా ఉన్నారు రెడ్డిలు బీసీలు అంతా బ్రహ్మాండంగా. ఆయన బీసీ బిడ్డ, ఆయన సర్పంచ్ బ్రహ్మాండంగా. ఆయన బీసీగా నేను ఒక రెడ్డి చెప్తున్నా కదా, మా గ్రామంలో పద్మశాలి అధికంగా ఉంటారు. వాళ్ళు మేము అన్న తమ్ము అక్క చెల్లె అని మనవడా అని మనవరా ఇట్లా పిలుచుకొని మంచి బ్రహ్మాండంగా కలిసి ఉంటాను మేము. వాళ్ళ ఫంక్షన్ మా ఫంక్షన్ అయితే వాళ్ళు ఒకరొకరు కలిసి ఉన్నటువంటి అది మేము ఇలా విడిపోం, నువ్వు విడిపోంటే విడిపోం. మేము వాళ్ళకి పైసలు ప్రకటన మాది, అభివృద్ధి మీది. లక్షల రూపాయలు తీసుకుంటారు ఈ యాడ్లకు. దీనికి పైసలు వేద్దేమో మరి ఎవరేమని యాడ్లు బరాబరే ఏషం వేసి వాడిని టీఆర్పీ పెంచుకుంటే టీఆర్పీలు పెంచుకొని ఒకసారి వెల్మోలని తిడతాడు, రెడ్డోళ్ళని తిడతాడు, 7000 అంటాడు, రైట్ టు రీకాల్ అంటాడు, నవ నిర్మాణ పార్టీ అంటాడు. ఓ ఇయ్యాల నేను అన్ని చేస్తాను, ఇక నేను ఈ భూమిని ఇటు దింపుతాను బమ్మిని బిమ్మిని చేస్తాను, అందరిని మోసం చేస్తాడు. దొంగ